తెలంగాణ నీటిపారుదలలో రెండవ విభాగం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఈ రెండవ విభాగంలో అతి ప్రధానమైనది కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు. అంటే మొదటి విభాగంలో నాగార్జున సాగర్, మనకు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేవి అతి ప్రధానమైనవి. రెండవ విభాగంలో ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను మనం వివరంగా తెలుసుకుందాము. అయితే తెలంగాణ పీఠభూమి కావడం వలన ఎత్తిపోతల ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ వాటి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనకు ఈ రెండవ విభాగంలో ఎక్కువగా పూర్తి స్థాయిలో ఎత్తిపోతల ప్రాజెక్టుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. రైట్, ఇక జూరాల ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ జిల్లాలో ఈ జూరాల ప్రాజెక్టు వలన ఎక్కువగా నీటిపారుదల, సాగునీరు, త్రాగునీటిని అత్యధికంగా అందిస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ని కృష్ణా నది పైన జోగులాంబ గద్వాల్ జిల్లాలోని రేవులపల్లి అనే గ్రామం వద్ద ఈ జూరాల ప్రాజెక్టును నిర్మించారు. రైట్, దీన్ని ప్రధానంగా మరొక పేరు విషయం తీసుకుంటే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనే పేరు కూడా దీనికి ఉంది. కారణం ఏంటంటే జూరాల అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించడం వల్ల జూరాల ప్రాజెక్ట్ అన్నారు. ప్రియదర్శిని అనే పేరు కూడా దీనికి యాడ్ చేశారు. దేశంలో అత్యధికంగా బ్లాకులను కలిగినటువంటి ప్రాజెక్టుగా పిలుస్తూ ఉన్నారు. రైట్, ఈ ప్రాజెక్టుకు ఎక్కువగా బ్లాక్ల ద్వారా నీటిని ఎక్కువగా విడుదల చేస్తున్నారు. దేశంలోనే ఎక్కువ బ్లాకులు కలిగినటువంటి ప్రాజెక్టుగా పిలుస్తూ ఉన్నారు. ఇవి బ్లాకులు. ఈ బ్లాకుల ద్వారా నీటిని కింది భాగానికి విడుదల చేస్తూ ఉంటారు. మొత్తం దేశంలోనే అత్యధిక బ్లాకులను కలిగినటువంటి ప్రాజెక్టుగా జూరాల ప్రాజెక్ట్, ఇక్కడ మొత్తం 84 బ్లాకులు ఇది కలిగి ఉంది. జూరాల ప్రాజెక్ట్ యొక్క మొత్తం నీటి సామర్థ్యం 12 టీఎంసీలు. 12 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. దీన్ని ప్రధానంగా ఏ జిల్లాలకు ఎక్కువగా సాగునీరు, త్రాగునీటిని అందిస్తున్నారంటే జోగులాంబ, గద్వాల్, వనపర్తి జిల్లాలకు ప్రధానంగా సాగు, త్రాగునీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తున్నారు. రైట్, దీనికి ప్రధానంగా 2 కాలువలు ఉన్నాయి. ఎడమ కాలువ, కుడి కాలువ అనే 2 ఉన్నాయి. ఎడమ కాలువని మనకు ఎన్టీఆర్ కాలువ అనే పేరుతో పిలుస్తారు. రెండవది తీసుకుంటే సోమనాద్రి కాలువ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. అంటే ఎడమ, కుడి కాలువలకు సంబంధించినటువంటి ఈ పేర్లను ఆల్రెడీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ పేర్లను కూడా ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగాడు. కాబట్టి మీరు ప్రధానంగా ఎడమ కాలువ గల మరొక పేరు, కుడి కాలువ గల మరొక పేరు, ఈ అంశాల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, కుడి కాలువ సోమనాద్రి కాలువ, ఎడమ కాలువ ఎన్టీఆర్ కాలువ. ఓకే, రైట్, ఇక చూడండి, ఇక్కడ ఈ కాలువల ద్వారా ఎక్కువగా లాభం పొందుతున్నది గద్వాల్ జిల్లాకు అత్యధికంగా లాభం ఉంది. రైట్, చూడండి, ఇక్కడ మరొక ప్రాజెక్ట్ కడెం అనేది ఇక్కడ మరొక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ప్రధానంగా కడెం అనేది గోదావరి నదికి ఎడమ వైపు ఉపనది. మనకు తెలంగాణలోకి మొట్టమొదటిసారిగా ఎడమ వైపు నుంచి గోదావరి నదిలోకి ప్రవేశించే నదే కడెం నది. ఓకే, కడెం ప్రాజెక్టుని కడెం ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తున్నారు. కడెం ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అనే పేరు కూడా దీనికి మరొక పేరుంది. దీన్ని ప్రధానంగా నిర్మల్ జిల్లాలో పెద్దూరు అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. అంటే ఈ కడెం ప్రాజెక్టుని నిర్మల్ జిల్లాలో పెద్దూరు అనే గ్రామం వద్ద దీన్ని నిర్మల్ జిల్లాలో నిర్మించారు. రైట్, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వలన సాగునీరు, త్రాగునీరు అనే ఈ 2 ఉపయోగాలను పొందుతున్న జిల్లాలు నిర్మల్, మంచిర్యాల. ఈ 2 జిల్లాలకు సాగు, త్రాగునీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తూ ఉన్నారు. సామర్థ్యం. రైట్,
నెక్స్ట్ కడెం ప్రాజెక్టు తర్వాత అతి ప్రధానమైనటువంటి మరొక ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ని మంజీరా నది పైన 1923-31 మధ్య కామారెడ్డిలో నిర్మించారు. అంటే ఇదివరకు ఇది నిజామాబాద్లో నిర్మించారు. నిజామాబాద్లో భాగంగా ఉండేది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి అనే జిల్లాలను ఏర్పాటు చేయడం వలన ఇది కామారెడ్డిలో నిర్మించారు. రైట్. 1923లో దీని నిర్మాణం ప్రారంభించారు. 31లో దీని నిర్మాణం పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 1931లో జల విద్యుత్తును ఉత్పత్తి చేసినటువంటి ప్రాజెక్టుగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్. దీన్ని ఎవరు నిర్మించారు అనే అంశాన్ని తీసుకుంటే అప్పుడే నిజాం రాష్ట్రంలోని నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, చివరి నిజాం నవాబ్ అయినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని నిర్మించారు. దీన్ని ప్రధానంగా సాగునీరు, త్రాగునీరు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సాగు త్రాగునీటిని అందిస్తారు. అటు తర్వాత తీసుకుంటే మనకు జంట నగరాలకు త్రాగునీటిని అందిస్తారు. ఓన్లీ జంట నగరాలకు త్రాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుంది. నెక్స్ట్ మూసీ ప్రాజెక్ట్. ఇది తెలంగాణకు మధ్యలో నిర్మించబడ్డటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని మూసీ నది పైన నల్గొండ జిల్లాలోని కేతపల్లి అనే గ్రామం వద్ద నిర్మించారు. మూసీ నది పైన నల్గొండ జిల్లాలోని కేతపల్లి అనే గ్రామం వద్ద ప్రస్తుతానికి దీన్ని నల్గొండలో నిర్మించారు. దీన్ని 1954లో ప్రారంభించి 1963 సంవత్సరంలో ఈ మూసీ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నిర్మించారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ ఈ ప్రాజెక్టు వలన రెండు జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ఏ ప్రాజెక్టు వలన? మూసీ ప్రాజెక్టు వలన లబ్ధి పొందుతున్నటువంటి జిల్లాలు సూర్యాపేట్, నల్గొండ జిల్లాలు. అలాగే సూర్యాపేట పట్టణానికి మంచినీటిని కూడా ఈ మూసీ ప్రాజెక్టు ద్వారా అందిస్తూ ఉన్నారు. రైట్. నెక్స్ట్ సింగూరు ప్రాజెక్ట్. దీన్ని కూడా మనకు మంజీరా నదిపై సింగూరు అనే గ్రామం వద్ద సింగూరు ప్రాజెక్టుని నిర్మించారు. ప్రధానంగా సింగూరు ప్రాజెక్ట్ అనేది మంజీరా నది పైన సింగూరు అనే ప్రాంతం వద్ద నిర్మించడం వల్ల దీన్ని సింగూరు ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. రైట్. దీన్ని మొగలిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్ట్ అనే పేరుతో కూడా మరొక పేరు కూడా దీనికి ఉంది. మొగలిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్ట్. ఆల్రెడీ ఎగ్జామ్లో ఈ సింగూరు ప్రాజెక్టు గల మరొక పేరు అనే పేరుతో కూడా పిలుస్తూ వచ్చారు. మొగలిగుండ్ల బాగారెడ్డి అనే పేరు ప్రధానంగా ఉంటుంది. కాబట్టి సింగూరు నదిపైన సింగూరు ప్రాజెక్టు సింగూరు వద్ద నిర్మించారు కాబట్టి మొగలిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్ట్ లేదా మొగలిగుండ్ల బాగారెడ్డి ప్రాజెక్ట్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తుంటారు. దీని మొత్తం సామర్థ్యం 30 టీఎంసీలు. దీని మొత్తం సామర్థ్యం 30 టీఎంసీల నీటిని దీంట్లో నిల్వ చేసే అవకాశం ఉంది. రైట్. ఈ ప్రాజెక్ట్ నుండి ప్రధానంగా లబ్ధి పొందుతున్న జిల్లా సంగారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాలకు సాగునీరు, త్రాగునీటిని అందిస్తున్నారు. రైట్. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు త్రాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా మంచి నీటిని అందిస్తున్నారు. ఓకే. రైట్. ఇక మరొక అతి ప్రధానమైనది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు గురించి మనం ఇప్పుడు చూద్దాం. దీని యొక్క మరొక పేరు, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు దీన్ని బిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ళ సృజన స్రవంతి ప్రాజెక్ట్ అనే పేరుతో పిలిచేవారు. రైట్. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క పాత పేరు బిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ళ సృజన స్రవంతి ప్రాజెక్ట్ అనే పేరుతో దీన్ని పిలుస్తున్నారు. రైట్.
ఈ ప్రాజెక్టుని గోదావరి నది పైన జయశంకర్ జిల్లాలోని మేడిగడ్డ వద్ద దీన్ని నిర్మించారు. మేడిగడ్డ వద్ద దీన్ని నిర్మించారు. అంటే జయశంకర్ జిల్లాలోని మేడిగడ్డ అనే ప్రాంతం వద్ద గోదావరి నది పైన కాళేశ్వరం అనే గ్రామం వద్ద దీన్ని ప్రారంభించారు. అంటే గోదావరి నది, ప్రాణహిత నది రెండు కలిసే ప్రాంతంని కాళేశ్వరం అనే పేరుతో పిలుస్తారు. కాళేశ్వరం కింది ప్రాంతంలో మేడిగడ్డ రిజర్వాయర్ వద్ద దీన్ని ప్రారంభోత్సవం చేశారు. రైట్, దీన్ని సెకండ్ మే 2016 దీన్ని శంకుస్థాపన చేశారు. దీన్ని పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసింది. అంటే కొంత విభాగాన్ని పూర్తిగా నిర్మించిన తర్వాత నీటిని అందించింది 21 జూన్ 2014. రైట్, దీని అంచనా వ్యయం ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అయిందనే అంశాన్ని 1.06 లక్షల కోట్లు దీనికి మొత్తం నిర్మాణానికి ఖర్చు అవుతున్నట్టుగా అంచనా వేశారు. దీంట్లో నీటి నిల్వ సామర్థ్యము మొత్తం 19 రిజర్వాయర్లు, మొత్తం 19 రిజర్వాయర్లో ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే 240 టీఎంసీల నీటిని వివిధ రిజర్వాయర్లో నిల్వ చేయాలి వర్షాకాలంలో అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం దీనికి ఉంది. అంటే ప్రధానంగా వ్యవసాయ పంటలకు సాగునీరు, త్రాగునీటికి ఎంత నీటిని ప్రధానంగా రోజు ఎత్తిపోసే సామర్థ్యం ఉందనే విషయం తీసుకుంటే దీని యొక్క సామర్థ్యం 3 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగి ఉంది. దీని యొక్క మొత్తం పొడవు 1832 కిలోమీటర్ల పొడవు. ఈ 19 రిజర్వాయర్ని వివిధ జిల్లాల్లో దీన్ని నిర్మించారు. రైట్, 200 టీఎంసీల నీటి యొక్క పంపకాలకు మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఈ 240 టీఎంసీల నీటిని ఏ విధంగా పంపకాలు జరిగాయి. రైట్, ఇందులో 169 టీఎంసీల నిల్వ ఉన్నటువంటి నీటిని 18.25 లక్షల ఎకరాలకు నీటిని అందించాలి. అంటే మొత్తం 240 నుంచి 40 టీఎంసీల నీటిలో 169 టీఎంసీల నీటిని 18.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని నిర్మించారు. అలాగే 169 తర్వాత 30 టీఎంసీలు అంటే 240 టీఎంసీలో 169 పోగా మిగిలిన వాటిలో 30 టీఎంసీల నీటిని హైదరాబాదు పట్టణానికి త్రాగునీటి రూపంలో అందించే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. అలాగే 10 టీఎంసీల నీటిని చుట్టూ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పొడవులో చుట్టూ ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి గ్రామాలకు సాగునీటితో పాటు మరియు పై భాగంలో సాగునీటితో పాటు ఆ గ్రామాలకు త్రాగునీటిని కూడా అందించే ఉద్దేశంతో 10 టీఎంసీల నీటిని కేటాయించారు. రైట్, ఇక చూడండి ఇక్కడ మిగిలిన 16 టీఎంసీల నీటిని ఆ కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఉండే వివిధ పరిశ్రమలకు నీటిని అందించడం దీని యొక్క మరొక ప్రధాన ఉద్దేశం. రైట్, మిగిలిన 15 టీఎంసీల నీటిని వివిధ రూపాల్లో ఆవిరి రూపంలో అంటే మిగిలిన 15 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో ఆవిరి రూపంలో వాతావరణంలోకి ప్రధానంగా నీరు ఆవిరైపోతుంది. అలా నీరు ఆవిరయ్యే క్రమంలో మనకు 15 టీఎంసీల నీటిని ఆవిరి రూపంలో పంపించి అంటే 15 టీఎంసీల నీటిని ఆవిరి రూపంలో అందించడం జరుగుతుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ యొక్క ప్రత్యేకత తీసుకుంటే
ఇది 139 మెగావాట్ల సామర్థ్యం గల బాహుబలి మోటార్లు అనే పేరుతో పిలుస్తారు. అంటే గాయత్రి పంపు హౌస్కు ఎంత విద్యుత్ సామర్థ్యం ఉపయోగపడుతుందంటే 139 మెగావాట్ల విద్యుత్ వినియోగము ఈ పంప్ హౌస్ ఎక్కువగా వినియోగించుకుంటుంది. కాబట్టి అత్యధిక విద్యుత్ ఉపయోగించుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని బాహుబలి మోటార్లు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ మొత్తం 19 రిజర్వాయర్లో మల్లన్న సాగర్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 50 టీఎంసీలు. 50 టీఎంసీలు అంటే మల్లన్న సాగర్ రిజర్వాయరు మొత్తం 19 రిజర్వాయర్లో అతి పెద్ద రిజర్వాయర్గా దీన్ని పిలుస్తూ ఉన్నారు. సముద్ర మట్టం నుంచి అత్యధిక ఎత్తులో ఉన్నటువంటి రిజర్వాయర్ తీసుకుంటే కొండపోచమ్మ రిజర్వాయర్. ఇది సముద్ర మట్టం నుంచి దీని యొక్క ఎత్తు తీసుకుంటే దీని యొక్క ఎత్తు 618 మీటర్ల ఎత్తుని ఇది కలిగి ఉంది. రైట్, ఇది మనకు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. రైట్, తర్వాత కురుమూర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తర్వాత రెండవ అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనే పేరుతో కూడా దీన్ని ప్రధానంగా పిలుస్తున్నారు. దీన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని కరివెల అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. రైట్, దీన్ని సాగునీరు త్రాగునీరు ప్రధానంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలకు వీటి ద్వారా సాగునీరు త్రాగునీరు అందుతుంది. రైట్, దీన్ని శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు ప్రాజెక్ట్. కారణం ఏంటంటే ఈ రామరాజు విద్యాసాగర్ అతను నీటిపారుదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కృషి చేసిన వ్యక్తి. రైట్, దిండి నది పైన నల్గొండ జిల్లాలోని శివన్నగూడెం వద్ద దీన్ని దిండి ప్రాజెక్ట్ని శ్రీ రామరాజు విద్యాసాగర్ ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. దీన్ని దిండి నది పైన నల్గొండ జిల్లాలోని శివన్నగూడెం అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలో ప్రధానంగా దీని ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఏవైతే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలకు త్రాగునీటిని అందించే ఉద్దేశంతో కూడా దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని నిర్మించారు. రైట్, నెక్స్ట్ జవహర్ నెట్టంపాడు ప్రాజెక్ట్. రైట్, జవహర్ సాగర్ నెట్టంపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్. దీన్ని కృష్ణా నది పైన గద్వాల్ జిల్లాలోని ఉప్పేరు అనే గ్రామం వద్ద నిర్మించారు. రైట్, జవహర్ సాగర్ నెట్టెంపాడు ప్రాజెక్టుని ప్రధానంగా కృష్ణా నది పైన గద్వాల్ జిల్లాలోని ఉప్పేరు అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. దీనివల్ల ప్రధానంగా లబ్ధి పొందుతున్నటువంటి సాగునీరు త్రాగునీరుని గద్వాల్ జిల్లాలకు అందిస్తూ ఉన్నారు. రైట్, మరొకటి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్. దీన్ని ప్రధానంగా గోదావరి నది పైన భద్రాద్రి జిల్లాలో దుమ్ముగూడెం అనే గ్రామం వద్ద దీన్ని ప్రధానంగా నిర్మించారు. రైట్, దుమ్ముగూడెం అనే గ్రామంలో భద్రాద్రి జిల్లాలో గోదావరి నది పైన నిర్మించబడ్డటువంటి అతి ప్రధానమైనటువంటి ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వలన లబ్ధి పొందుతుంది భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలకు ఈ సాగునీరు త్రాగునీరు అందుతుంది. రైట్, భక్త రామదాస్ ఎత్తిపోతల ప్రాజెక్ట్. దీన్ని కూడా గోదావరి నది పైన ఖమ్మం జిల్లాలో గోదావరి నది పైన తిరుమలాయపాలెం అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. తిరుమలాయపాలెం అనేది ఖమ్మం జిల్లాలో గోదావరి నదిపై నిర్మించబడ్డ అతి ప్రధానమైన ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వలన ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సాగునీరు త్రాగునీరు అందుతుంది. రైట్, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఇది ప్రధానంగా మూడవ అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో పిలుస్తారు. మొదటిది కాళేశ్వరం, రెండవది మనకు ప్రధానంగా కురుమూర్తి, మూడవది కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్. దీన్ని ప్రధానంగా మహాత్మా గాంధీ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉన్నారు. దీన్ని కృష్ణా నది పైన మహబూబ్ నగర్ జిల్లాలోని
వెల్లూరు అనే గ్రామం వద్ద మహబూబ్ నగర్ జిల్లాలో దీన్ని నిర్మించారు. రైట్, వెల్లూరు అనే గ్రామం వద్ద మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్టే కల్వకుర్తి ప్రాజెక్ట్. రైట్, ఇది నాగర్ కర్నూలు జిల్లాలో వెల్లూరు గ్రామం వద్ద కృష్ణా నదిపై నిర్మించారు. రైట్, దీనివల్ల లబ్ధి పొందుతున్న జిల్లాలు తీసుకుంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో. రైట్, ఎక్కువగా నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలకు ఎక్కువగా త్రాగునీటిని అందిస్తూ ఉన్నారు. రైట్, ఇక కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకము ప్రాజెక్టు. రైట్, దీన్ని ప్రధానంగా నారాయణపేట జిల్లాలో అమరచింత అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. అంటే నారాయణపేట జిల్లాలో దీన్ని ప్రధానంగా కృష్ణా నది పైన నారాయణపేట జిల్లాలో అమరచింత అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. ప్రధానంగా నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు, త్రాగునీటిని అందిస్తున్నారు. రైట్, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్, ఇది మరొక అతి ప్రధానమైన ప్రాజెక్ట్. దీన్ని చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు దానికి ప్రధానంగా ఇతర పేర్లను కూడా వాటికి ఆ ప్రాజెక్టులకు కనుక ఉంటే వాటిని ప్రధానంగా ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. దీన్ని ములుగు జిల్లాలోని గంగవరం అనే గ్రామం వద్ద గోదావరి నది పైన నిర్మించారు. గోదావరి పైన ములుగు జిల్లాలో గంగవరం అనే గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం, దీన్ని నిజామాబాద్ జిల్లాలో కోస్లీ అనే గ్రామం వద్ద గోదావరి నది పైన నిర్మించారు. అలీసాగర్ ప్రాజెక్టుని గోదావరి నది పైన నిజామాబాద్ జిల్లాలోని కోస్లీ అనే గ్రామం వద్ద నిర్మించారు. దీన్ని ఆర్గుల రాజారాం గుత్పా ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనే పేరు కూడా దేనికి ఉంది. దేనికి? అలీసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు. దీనివల్ల లబ్ధి పొందుతున్న జిల్లాలు తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి గ్రామం వద్ద గోదావరి నది పైన కోస్లీ గ్రామం వద్ద దీన్ని నదిపై నిర్మించారు. దీనివల్ల లబ్ధి పొందుతుంది నిజామాబాద్, కామారెడ్డి. రైట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆర్గుల రాజారాం గుత్పా ఎత్తిపోతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలోని ఉమ్మడి అనే గ్రామం వద్ద గోదావరి నది పైన దీన్ని నిర్మించారు. రైట్, గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్, దీన్ని సోమనాద్రి ఎత్తిపోతల పథకం అనే పేరు కూడా మనకు గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఉంది. దీన్ని కృష్ణా నది పైన గద్వాల్లో పెంచికలపాడు వద్ద దీన్ని నిర్మించడం జరిగింది. రైట్, తుమ్మిళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్ట్, దీన్ని గద్వాల్ జిల్లాలో తుమ్మెళ్ళ గ్రామం వద్ద కృష్ణా నదిపై ప్రధానంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టు వలన లబ్ధి పొందుతున్నటువంటి గద్వాల్ మరియు వనపర్తి ఈ రెండు జిల్లాలకు ప్రధానంగా సాగునీరు, త్రాగునీరు అందిస్తూ ఉన్నారు. రైట్, ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ చాప్టర్లో ఈ రెండవ భాగంలో ఎక్కువగా ఏవైతే ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయో అందులో కాళేశ్వరం, తర్వాత 2, 3 ఈ విధంగా పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుల గురించి మనం వివరంగా ఇక్కడ చూడడం జరిగింది. రైట్, మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులో మనం ప్రధానంగా తెలుసుకోవలసిన అంశాల్లో తీసుకుంటే నీటిపారుదల, అందులో రకాలు, వాటి యొక్క నీటి సామర్థ్యం, బహుళార్థ సాధక ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు. అంటే ప్రధానంగా మనం చిన్న తరహా ప్రాజెక్టుల కింద ఎత్తిపోతల ప్రాజెక్టులను తీసుకుంటాం. కానీ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ని భారీ నీటిపారుదల విధానంలోని భాగంగా తీసుకోవడం జరుగుతుంది. నీటిపారుదల ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా మనకు ప్రధానంగా ఓన్లీ సాగునీరు, త్రాగునీటిని మాత్రమే ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులో ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ విద్యుత్ కానీ ఇతరత్ర నౌకాయానం కానీ పర్యాటక రంగం కానీ ఎత్తిపోతల ప్రాజెక్టులో ఉండదు. కాబట్టి
ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులు అన్నిటిని కూడా చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులోని భాగంగానే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇది మనకు పూర్తి స్థాయిలో తెలంగాణ నీటిపారుదల అంశాలకు సంబంధించినటువంటి అంశాలని ఈ చాప్టర్లో వివరంగా చూడడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ నీటిపారుదల కింద ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అందులో విభాగంలోని భాగంగా ఎక్కువగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి ఎక్కువసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత తీసుకుంటే ఎత్తిపోతల ప్రాజెక్టులో కురుమూర్తి తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరొకటి ఏంటంటే ఎత్తిపోతల ప్రాజెక్టులకు గల ఇతర పేర్లను, అవి ఏ జిల్లాలకు నీటిని అందిస్తాయి, మరియు ఆ నీటిపారుదల సామర్థ్యం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాల అంశాలని కూడా దీంట్లో మనం ప్రధానంగా చూడడం జరిగింది.